వరాలను మర్చిపోయే శాపం. కారణం మహా అద్భుతం. సూర్యుడిని సైతం ఒక పండు అనుకుని మింగాడు. పుట్టగానే సర్వశక్తులు అతడి వరాలు. తన శక్తి అతీతం. అది తెలియని ఈ కోతివీరుడు నానా అల్లరి చేసి అందరినీ భయాందోళనకు గురిచేశాడు. ఒక గొప్ప కార్యసిద్ధి కోసం జన్మించాడు. అది తెలియక అందరితో అడుసుకుంటున్నాడు. అందుకే అతని అతీత శక్తులను మర్చిపోయే శాపం. చూద్దాం ఈ కార్యసాధకుడి కథ. వాయుపుత్రుడు అని కీర్తిని జయించిన అల్లరి బాలుడు. వాయువుకి అంజనాదేవికి పుట్టిన సంతానం. పుట్టిన కోసేపటికి తన తల్లి ఆకలితో అలమటించింది. గుహలో నుంచి బయటకు వెళ్ళి ఏమైనా ఫలహారం తిందామని ఆ బాలుడిని అక్కడే వదిలి వెళ్ళింది. అదేంటో ఆ బాలుడు పుట్టిన గంటకే ఆకలి అంటూ అలమటించాడు. చెట్లు ఎక్కి పండ్ల కోసం వెతికాడు. అప్పుడే సూర్యోదయం ఆరంభమైంది. ఆ ముద్దల సూర్యుడి రూపం ఈ బాలుడికి ఒక మంచి పండులా అనిపించింది. అమాంతం ఒక గంతులో ఎగిరి సూర్యుడిని చేరుకున్నాడు. లోకమంతా ఆశ్చర్యానికి గురయింది. దాంతో ముల్లోకాల దేవతలు పాలుపోక అయోమయంలో పడిపోయారు. ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. దాంతో అమాంతం ఆకాశంలో నుంచి భూమి మీదకి పడిపోయాడు. ఈ విషయం తెలిసిన వాయువు మనోవేదనకు గురి అయి సమస్త ప్రాణవాయువును నిషేధిస్తాడు. ప్రజలే కాదు, దేవతలు సైతం నిశ్చలంగా ఉండిపోవాల్సి వచ్చింది. దాంతో బ్రహ్మ సైతం ఈ సంఘటనకు స్తంభించిపోయి ధరణి చేరి అంజనీపుత్రుడిని తాకగానే మళ్ళీ పునర్జీవిస్తాడు. ఆగ్రహంతో బ్రహ్మ, ఇతడు కారణజన్ముడు, ఒక మహాకార్యాన్ని సాధించడానికి జన్మించాడు అని వివరించాడు. దాంతో దేవాది దేవతలు అతడికి తమ శక్తిని వరాల రూపంలో ఆశీర్వదించారు. రాముడి సహాయార్థం కొరకే జన్మించిన వారి కలయిక సమీపించేంత కాలం ఈ బాలుడు తెలిసి తెలియకో వినాశనాలకు కారణం అవుతాడు అనే సందేహం వెల్లడించారు. దాంతో బ్రహ్మ ఒక శాపాన్ని వరంగా ప్రసాదించాడు. తాను ఎంత శక్తివంతుడు అనే విషయం మర్చిపోయే శాపం. సరైన సమయంలో తన శక్తిని గుర్తు చేస్తే అతడికి ఆ సిద్ధులు జ్ఞప్తికి వస్తాయి. తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు అని చెప్పాడు. వరాలు మర్చిపోయే శాపం. కారణం మహాద్భుతం. కాలం తనను పరిచయం చేసే వరకు ఆంజనేయుడు అజ్ఞాత తపస్సు చేస్తూ ఆ రాముడి కొరకు వేచి చూడాల్సిందే. ఈ తరుణంలో సుగ్రీవుడికి మంచి మిత్రుడిలా, మంత్రిలా జీవనాన్ని గడిపేస్తున్నాడు. రామలక్ష్మణుల ప్రయాణం మొదలైంది. అపహరించబడ్డ సీత జాడ కొరకే వేదనతో నిరుత్సాహుడై ఉన్న రాముడికి ఆంజనేయుడితో పరిచయం, సుగ్రీవుడి చెలిమి అతనికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. పరిచయం కూడా భయంకరంగానే మొదలైందిలే. అసలే సుగ్రీవుడు వాలికి భయపడి ముల్లోకాలు తిరిగి ఓ పర్వతం మీద తలదాచుకున్నాడు. వాలికి ఉన్న శాపం వలన అతడు ఇక్కడికి రాలేడు. ఎవరో ఇద్దరు దుండగులు వస్తున్నారు, వాలి పంపించాడు అని భ్రమపడి దాక్కుంటాడు. ఆంజనేయుడు, అలా అయి ఉండదు, నేను కనుక్కొని వస్తా అని వెళ్ళి ఒక బ్రాహ్మణుడిలా తపస్సు చేస్తూ వివరాలను రాబడతాడు. రాముడు విషయాన్ని వివరిస్తాడు. ఇలా తన భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు అని తన మనోవేదనను పంచుకుంటాడు. ఆంజనేయుడు, తను ఒక సంఘటనను చూశానని, నేను సంధ్యావందనం చేస్తూ ఉండగా ఒక రాక్షసుడు ఒక తల్లిని బలవంతంగా తీసుకెళ్తున్నాడని, ఆ సందర్భంలో ఆవిడ తన బంగారాన్ని మూటకట్టి విసిరింది అని చెప్తాడు. ఆ బంగారాన్ని చూపిస్తాడు. వాటిని చూసి గుర్తుపట్టమని రాముడు లక్ష్మణుడికి చెప్తాడు. తన శోకం తన కళ్ళను కమ్మేశాయని నిట్టూరుస్తాడు. లక్ష్మణుడు అవి సీతమ్మవే అని ఆ నగలు చూసి గ్రహించలేడు. చివరికి సీత కాళ్ళ పట్టీలు చూసి ఖచ్చితం చేస్తాడు. అది లక్ష్మణుడి సంస్కారం, తన తల్లి పాదాలనే పూజించే గుణం. శోకంతో మునిగిన రాముడికి సుగ్రీవుడి, హనుమల స్నేహం ఓదార్పుని ఇచ్చాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. కానీ సుగ్రీవుడి స్నేహం కోరింది సాయం, ప్రతిసాయం కొరకే.